ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే, ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది. ఇంకా కృష్ణ భగవానుడి యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. ఇక వచ్చేటటువంటిది కలియుగమని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా? వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దుల్లించారు. ఆ చక్రం యొక్క నేమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో, ఇక ఆ చక్రము దొల్లదో, అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత నేమి అంటే ఇరుసు విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. नवभक्तिनिदर्शनं नैमिषारण्यदर्शनं भवपापविकर्षणं पुराणालु पुरुडु पोसुकुन्न नैमिषारण्यदर्शनं पुण्याल तोलि पुलकिंतल नैमिषारण्यदर्शनं शौनकादि मुनि शुभ सूक्तुल नैमिषारण्यदर्शनं కలికాలు మోపని కళల నైమిషారణ్యదర్శనం నైమిషారణ్యదర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్యదర్శనం చక్రతీర్థలహరుల నైమిషారణ్యదర్శనం దధీచి రుద్ర వెంకట హనుమల నైమిషారణ్యదర్శనం వ్యాస గద్దె సూత గద్దెల నైమిషారణ్యదర్శనం భాగవత సప్తాహముల నైమిషారణ్యదర్శనం నైమిషారణ్యదర్శనం భవపాప వికర్షణం నైమిషారణ్యదర్శనం భవపాప వికర్షణం నైమిషారణ్యదర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్యదర్శనం. నైమిషారణ్యం మహర్షుల తపస్సుకి ఆధారభూమి, జపతపములు వెల్లివిరిసిన తపోభూమి, యజ్ఞయాగాది క్రతువులతో పునీతమైన ధన్యభూమి, అపూర్వ ఫల పుష్ప మూలికా లతలతో వికసించిన వనభూమి, నిరంతర హోమాలకు అనంత సమిధలను పండించిన యాగభూమి, పురాణేతిహాసములు భారత భాగవతములు లభించుటకు తాళపత్రములందించిన పుణ్యభూమి, నిత్య సత్యనారాయణ వ్రత ప్రభలతో పల్లవించిన శ్రీమన్నారాయణ సర్వరక్షాభూమి. పావనమైన నైమిషారణ్యాన
వ్యాసగద్దెయున్న ప్రాంగణములోనే దక్షిణ భాగమందు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం వర్ధిల్లుతోంది. వ్యాసగద్దెను సందర్శించిన భక్తులు స్వామివారి ఆలయాన్ని గురించి తెలుసుకొని దర్శించి క్షేత్ర మహత్యాన్ని అక్కడి పూజారులను అడిగి తెలుసుకుంటారు. భక్తులు సత్యనారాయణ స్వామివారి మహిమోపేత విశేషాలను తెలుసుకుని నైమిషారణ్యంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహించుకుని స్వామి ఆశీస్సులు పొందుతారు. శ్రీ సత్యనారాయణ స్వామి ఆవిర్భావము, పూజ మొదట జరిగిన తొలి స్థలం ఇదే. హిందువులందరూ కళ్యాణప్రదంగా భావించే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని తొలుతగా సూత మహర్షి శౌనకాది మునులకు తెలిపిన స్థలం కూడా ఇదే. పాద్యార్థం ప్రతిగృహ్యతాం శ్రీలక్ష్మీ సహిత సత్యనారాయణాయ నమః. నిత్య జీవితంలో మానవుడు ఆచరించే ఎన్నో దైవ కార్యాలున్నాయి. యజ్ఞయాగాదులు, జపతపాదులు, హోమాది క్రతువులు, పారాయణాది ప్రవచన శ్రవణాదులకు ఎన్నో దేవాలయాలు, మరెన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు, పుణ్య నదీనదాలు, ఆ నదీ తీర క్షేత్రాలు ప్రధాన భూమికగా నిలుస్తున్నాయి. అయితే ప్రతి గృహస్థుడు దంపత సమేతంగా తన గృహములో ఆచరించే ఓ మంగళకరమైన వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకునే భక్తులు స్వయంగా మండపాన్ని అలంకరించడం, సత్యనారాయణ స్వామి మూర్తిని అమర్చుకోవడం నుండి స్వామివారిని అర్చించి పూజించే క్రమంలో స్వామివారి దివ్య మహత్యాలను, కథలను శ్రవణమే భాగ్యంగా భావించి తీర్థప్రసాదాలను నివేదించి స్వీకరించి భక్త్యానంద పరవశులవడమే కాదు, తమ తమ గృహాలలో శీఘ్రమే శుభకరమైన ఫలితాలుంటాయని ఎందరో భక్తులు నమ్ముతున్నారు. తమ జీవితంలో ఒక్క పర్యాయమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించని వారు కాని, వ్రతం చేస్తుండగా చూడనివారు కాని, స్వామివారి వ్రతకథా శ్రవణం చెయ్యనివారు కాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహిమగల సత్యనారాయణ వ్రతం పుట్టిన స్థలం నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యం శ్రీ సత్యదేవుడు ఆవిర్భవించిన తావు. సూతుడు శౌనకాది మునులకు సత్యనారాయణ వ్రతకథను బోధించిన స్థలం నైమిషారణ్యం. కలియుగాన పలు ఇక్కట్ల బారిన పడుతూ ఎన్నో క్లేశములను అనుభవించే జనులకు సుబోధకరంగా సులభరీతిలో తమ కామ్య సాధనలో శుభ ఫలితాలు పొందే దివ్య కథామృతం శ్రీ సత్యదేవ వ్రతకథామృతం.
మానవుడు తన పూర్వజన్మలోని కర్మానుసారం జన్మను పొందుతాడు. తిరిగి ఈ జన్మలోని కర్మల వల్ల మళ్లీ మళ్లీ జన్మలెత్తుతాడు. మరి ఆ కర్మ దోషాల నుంచి బయటపడేది ఎన్నడు? అందుకు మార్గం ఏమిటి అని క్లేశపడే భక్తులకందిన భగవద్ దివ్య ప్రసాదం శ్రీ సత్యనారాయణ వ్రతం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడానికి తగిన సమయం ఏది అంటే, దక్షిణాయనంలో ఆషాఢమాసంలో పవిత్రమైన తొలి ఏకాదశిగా పిలువబడే శయన ఏకాదశి నుంచి ఈ వ్రతాచరణకు తగిన సమయం ప్రారంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకాలం శయన ఏకాదశి నాటి నుంచి శ్రీమన్నారాయణుడు యోగనిద్రకు ఉపక్రమించే శుభముహూర్త కాలం ప్రారంభమవుతుంది. సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారే శుభదినాలను రవి సంక్రమణ దినాలుగా ప్రసిద్ధం. ఆ యొక్క శుభదినాలలో శ్రీ సత్యదేవుడి వ్రతాచరణము సత్ఫలితాలనిస్తుంది. ప్రతి మాసంలో ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశి అనగా శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి నాటి రోజులు స్వామివారి వ్రతానికి శుభప్రదమైనవి. అలాగే పౌర్ణమి శుభతిథులు కూడా ప్రశస్తం. సత్యనారాయణ వ్రతం గృహంలో చేసుకున్న మంగళప్రదం, పుణ్యనదీ తీరాలలో నిర్వర్తించిన శుభఫలం. నైమిషారణ్యమున సత్యదేవుడి వ్రతాన్ని జరుపుకున్నట్లయితే బహుళ శుభ ఫలప్రదాయిని అవుతుంది. మానవుల అష్టమ శని ప్రభావము, ఏలినాటి శని ప్రభావములు, అర్ధాష్టమ శని ప్రభావముల నుంచి విముక్తి కలిగి ఈ వ్రతము వలన ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలసర్పదోషాన్ని నివారిస్తుంది. పితృదోష పరిహార్యమై శాంతి సిద్ధిస్తుంది. నైమిషారణ్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాచరణ వల్ల స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడి కరుణాదృక్కులు ప్రసరించి పునీతులమవుతాం. సకల లోకేశ్వరుడైన పరమశివుడి అస్తిత్వాన్ని రుజువు చేసే పుణ్యస్థలాలు ఎన్నో. అఖండ భారతావనిలో ఈ క్షేత్రాలు దర్శనమిస్తాయి. పవిత్ర గోమతీ నదీ తీరాన అటువంటి మహిమోపేత ప్రదేశమే ఇప్పుడు మనం వీక్షిస్తున్న రుద్రావర్తనం. ఈ రుద్రావర్తనం లలితాదేవి ఆలయం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పవిత్ర రుద్రావర్తన ప్రాంతాన్ని యాత్రికులందరూ దర్శించడానికి ఎంతో ఉత్సుకత కనబరుస్తారు. నైమిషారణ్య యాత్రకు వచ్చే ప్రతి భక్తుడు ఇక్కడి పరిసర ప్రాంత ఆలయాలను తప్పక సందర్శిస్తాడు. అందున రుద్రావర్తనమంటే వారికి ఎనలేని ఆసక్తి. అంతకుమించి ఇక్కడి శివపరమాత్ముడి పైన గల అద్వితీయ భక్తి.
పవిత్ర గోమతీ నదీ తీర ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈ ప్రాంతానికి ఒక విశేషమున్నది. మరి ఆ విశేషమేమిటో మనము దర్శించి తెలుసుకుందామా? మహాదేవుడు రుద్రావర్తనంలో గోమతీ జలం అడుగున భక్తులను ఉద్ధరించేందుకు కొలువైయున్నాడు. ఈ పవిత్ర నదీ జలాల నుంచి విస్పష్టముగా దర్శనమిస్తాడు శివపరమాత్ముడు. ఇదిగో చూడండి. జలం అడుగున గోచరించే మహాదేవుడిని దర్శించి మనలోని కోరికలు ఆ స్వామికి నివేదించి పూలను పండ్లను స్వామికి సమర్పిస్తూ జలంలో విడువాలి. అందులో వేసిన పళ్ళు నీటిలో మునిగి కొన్ని పళ్ళు మాత్రం పైకి తేలుతాయి. పైకి తేలిన ఆ పళ్ళు శివపరమాత్మ ప్రసాదం. మన మనోభీష్ట ఫలములే నీటిపై తేలిన ఆ ఫలములు. వాటిని సేకరించి ఒడ్డున ఉన్న రుద్రనాథ ఆలయంలో సమర్పించి యథాశక్తి పూజాధికాలతో అర్చించి స్వామి అనుగ్రహ ప్రసాదంగా కొన్ని పూలు పళ్లను తమ గృహాలకు తీసుకువెళుతుంటారు భక్తులు. ఈ రుద్రావర్తనంలో నీటి అడుగున వెలుగొందుతోన్న శివనాథుడికి భక్తులు సమర్పించే గోక్షీరం నదీ జలాలలో కలసిపోకుండా నేరుగా నీటి క్రింది భాగంలోని శివపరమాత్ముణ్ణి అభిషేకిస్తుండడం విశేషం. రుద్రావర్తనం నదిలోకి బిల్వపత్రం మాత్రమే తప్పనిసరిగా మునుగుతుంది. మిగిలిన పూలు పళ్ళు ఇతర పూజాద్రవ్యాలు నీటిలోకి జారవిడిచినప్పుడు మన ప్రాప్తాన్ననుసరించి శివపరమాత్ముడు అనుగ్రహించిన విధంగా తిరిగి పళ్లను మనం పొందుతాం. పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైన బిల్వపత్రం మాత్రం ప్రీతిగా స్వీకరిస్తాడు. భక్తులను ఆనందపరిచే మహత్యాలను చూపించి భక్తులు కోరిన కోర్కెలను సఫలం చేసే కరుణామృత దేవరా ఈ రుద్రదేవుడు. ఆ స్వామి దర్శనంతో పరవశించిన భక్తులకి రుద్రావర్తన దర్శనం ఒక దివ్యమైన అనుభూతిగా వారి యాత్రలో గుర్తుండిపోతుంది. రుద్రావర్తనానికి సమీపంలోనే గోమతీ తీరాన గల మరో అపురూప ఆలయం దేవదేవేశ్వర మందిరం. భువిపైన గల శివపరమాత్ముడి మరో ప్రాచీన దేవాలయం ఇది. ఈ ఆలయంలోని దేవదేవేశ్వరుణ్ణి సాక్షాత్తు వాయుదేవుడే ప్రతిష్ఠించాడని ప్రతీతి.
ద్వాపర యుగం నాటి ఆనవాళ్లని గుర్తు చేస్తూ ఆ ఆలయ పరిసరాలలో కనిపించే నిర్మాణాలు ఎన్నో కథాంశాలను, మహత్యాలను కలిగియున్నాయని ఈ ప్రాంత ప్రజల నమ్మిక. ఆహ్లాదపరిచే పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, సమీపానే గల గోమతీ నదీ తీరం, దేవదేవేశ్వరుడి దర్శనార్థమై వచ్చిన భక్తకోటితో కోలాహలంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఈ దారి వెంట సాగితే మనం గోమతీ నదీ తీరాన్ని చేరవచ్చు. ఆకర్షించే ఏర్పాట్లతో తీర్చిదిద్దినట్లు సుందరంగా నిర్మాణం కావించబడ్డాయి స్నానఘట్టాలు. భక్తులను గోమతీ నదీ పుణ్యస్థలాలైన రుద్రావర్తనం, విష్ణుకుండ్ తదితర దివ్యస్థలాలకు తీసుకువెళ్లే నావలు, కనుచూపు మేరలో గోమతీ నది ఆవలి ఒడ్డునే కనపడుతున్న మనోహరమైన ప్రకృతిని తిలకిస్తూ భక్తులు ఆనందపరవశులవుతారు. ఆలయంలో మనకి శివపరమాత్ముడు మాత్రమే లింగరూపుడై దర్శనమిస్తాడు. దేవదేవేశ్వర మందిరంలోని ప్రాచీన శివలింగాన్ని దర్శించిన భక్తులు ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆలయం చెంతనే నిర్మించబడ్డ యాగశాలను వీక్షిస్తారు. ఆలయం వెలుపల ప్రకృతి కడు రమణీయంగా ఉంటుంది. ఆలయం అభిముఖాన గల మర్రి చెట్టు భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. స్వామిని స్వయంగా అర్చించి అభిషేకించి ఆరాధించేందుకు భక్తులకు ఎనలేని ఆనందం కలుగుతుంది. అందుకే శ్రీ సిద్ధపీఠ్ బాద్వేశ్వర్గా స్వామిని పిలుచుకుంటారు సభక్తికంగా. ఈ వృక్షరాజం 10,000 సంవత్సరముల నాటి ప్రాచీనమైనది. ఆ చెట్టు మొదలు కొమ్మలను వీక్షించే భక్తులకు ఆ కొమ్మలలో విఘ్నేశ్వరుడు బహురూపాలతో ఎన్నో ఆకృతులతో దర్శనమిస్తాడు. చక్కగా తీరియున్న ఈ వృక్ష శాఖల్లో ఆకృతి దాల్చిన ఆ గజానన రూపాలను చూసి భక్తులు మైమరుస్తారు. నైమిషారణ్య దర్శనం